వెల్కమ్ టు మీ టీవీ న్యూస్. నేను మీ మౌనిక. మీరు చూస్తున్నది మీ టీవీ న్యూస్. మోటివేట్, ఎడ్యుకేట్, ఎంటర్టైన్. ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా కల్వకుర్తి పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 6వ రోజు జాబ్ మేళా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పట్టణ మరియు పరిసర ప్రాంతం నుండి పెద్ద సంఖ్యలో విద్యార్థులు, నిరుద్యోగులు, యువత హాజరై వివిధ ఉద్యోగ అవకాశాలపై అవగాహన పొందారు. జాబ్ మేళలో పలు ప్రైవేట్ సంస్థలు, కంపెనీల ప్రతినిధులు పాల్గొని అభ్యర్థుల విద్యా అర్హత, నైపుణ్యాలను పరిశీలిస్తూ ఇంటర్వ్యూలు నిర్వహించారు. ఉద్యోగ అవకాశాల కోసం వచ్చిన యువతల్లో ఉత్సాహం కనిపించింది. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ శర్వాణి మాట్లాడుతూ యువత తమ ప్రతిభను మెరుగుపరుచుకొని ఇలాంటి జాబ్ మేళను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అలాగే ప్రభుత్వం నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రజాపాలన కార్యక్రమం ద్వారా పలు ప్రత్యేక చర్యలు చేపడుతుందన్నారు. ఈ జాబ్ మేళ ద్వారా అనేక మంది యువత ఉద్యోగ అవకాశాలు లభించే అవకాశం ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు, అధికారులు, వివిధ సంస్థల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. మా కాలేజ్లో రెగ్యులర్గా చేస్తుంటామండి జాబ్ మేళాస్. అయితే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా 11 మే నుంచి 17 మే వరకు విద్యా వారోత్సవాలు జరుగుతున్నాయి. ఇది 6వ రోజు అనమాట. మాకు ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం ఈరోజు జాబ్ మేళా కండక్ట్ చేయాలి. సో దాని ప్రకారం మేము జాబ్ మేళా కండక్ట్ చేస్తున్నాం. ఇది మా కాలేజ్ పిల్లలకు మాత్రమే కాదు, కల్వకుర్తి చుట్టుపక్కల ఉన్న గ్రామాల విద్యార్థులందరికీ కూడా వచ్చేటట్టు అనమాట. 10th నుంచి డిగ్రీ, పీజీ పిల్లలకు కూడా ఉన్నాయి. డిఫరెంట్ కంపెనీస్ వచ్చాయన్నమాట. మాకు నిర్మాణ సంస్థతోటి ఒక MOU ఉంది. దాని ప్రకారం మనం కండక్ట్ చేస్తున్నాము. దాదాపు 100కు పైగా పిల్లలు వచ్చారు, 50కి పైగా సెలెక్ట్ అయ్యారు. ఓకే, ఇక్కడ సెలక్షన్స్ ఇక్కడే చేస్తాం. సో ఇప్పుడు సెలెక్ట్ అయిన వాళ్ళకి ఎప్పటి నుంచి పేరు కృష్ణప్రసాద్ అండి. నేను నిర్మాణ ఆర్గనైజేషన్లో ప్లేస్మెంట్ ఆఫీసర్ని. మనకు హైదరాబాద్లో హెడ్ ఆఫీస్ ఉంది, స్టేట్ హెడ్ ఆఫీస్. మామూనార్లో మన ఉమ్మడి జిల్లా సంబంధించి మామూనార్లో హెడ్ ఆఫీస్ ఉంది. మనం డిగ్రీ కాలేజ్ ఎవరైతే మనకు ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి డిగ్రీ కాలేజీలలో అన్ని కాలేజెస్తో ఎంఓయూ చేసుకుంటున్నాం మేడం. మనకు ఇందులో భాగంగా ఈరోజు కల్వకుర్తికి విజిట్ చేశాము. కల్వకుర్తి కాలేజీలో మన మేడం గారితో, శర్వాణి మేడం గారితో మనం ఎంఓయూ చేసుకోవడం జరిగింది. అందులో భాగంగా ప్రజాపాలనలో భాగంగా మనం గవర్నమెంట్తో లింక్ అయి ఉన్నాం కాబట్టి ఇక్కడ డ్రైవ్ కూడా ప్లాన్ చేశాము. ఈ డ్రైవ్కి దాదాపు 15 కంపెనీస్ వచ్చాయి మేడం. ముత్తూట్ ఫైనాన్స్ కావచ్చు, రాక్ 5 స్టార్ కావచ్చు, కేఎల్ గ్రూప్ కావచ్చు, జియో నెట్వర్క్ అండ్ మన రిలయన్స్ ట్రెండ్స్, ఇట్లా మనకు అరబిందో ఫార్మసీ ఇలా కంపెనీస్ వచ్చాయి. ఇక్కడ ఈరోజు ఒక 100 మంది పైగా స్టూడెంట్స్ వచ్చారు. ఇక్కడే ఇంటర్వ్యూ చేసేసి వాళ్ళకి ఇక్కడే ఆపర్చునిటీ ప్రొవైడ్ ఇస్తాం. సెలెక్ట్ అయిన వాళ్ళకి, మిగతా వాళ్ళకు ప్రాసెస్లో ఉన్న వాళ్ళకి అందరికీ కూడా 1 వీక్లో ఆపర్చునిటీ ఇవ్వడం జరుగుతుంది. ఈ డ్రైవ్ అనేది ఇక్కడ మనకు నిర్మాణ ఆర్గనైజేషన్ నుంచి స్పెషల్గా కాలేజ్తో ఇన్వాల్వ్ చేసుకొని ఈ రోజు నుంచే కాకుండా, ఈ రోజు ఒక రోజే కాకుండా కంటిన్యూస్గా కూడా ప్రాసెస్ 3 months ఒకసారి చేస్తాం మేడం. ఆ డ్రైవ్లో భాగంగా మనం ఓపెన్ డ్రైవ్ పెడుతున్నాం అన్నమాట. కాలేజీలో ఓపెన్ డ్రైవ్ అయినప్పుడు కాలేజీ యాజమాన్యం కూడా మనకు సహకరిస్తున్నారు. కాలేజ్ స్టూడెంట్స్ కాకుండా బయట స్టూడెంట్స్ కూడా న్యాయం జరుగుతుంది ఓపెన్ డ్రైవ్ పెట్టడం వల్ల. చాలామంది నిరుద్యోగులు బయట ఉన్నారు కాబట్టి గ్రాడ్యుయేషన్ అయిపోయిన వాళ్ళు, 10th అయిపోయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. మనం డ్రైవ్ పెట్టినప్పుడు అన్ని రకాల స్టూడెంట్స్కి, మినిమం 10th నుంచి ఉన్న వాళ్ళకి కూడా, పీజీ వరకు కూడా అందరికీ ప్లేస్మెంట్ చూపిస్తున్నాము. అందులో భాగంగా ఈరోజు కల్వకుర్తి రావడం, మన జాబ్ నిర్వహించడం కాలేజ్ లేదు మేడం. మనం కంటిన్యూగా చేస్తాం, కంటిన్యూ చేస్తున్నాం. మన నిర్మాణ ఆర్గనైజేషన్ నుంచి ఎవ్రీ 3 months ఒకసారి ఒక కంప్యూటర్ కోచింగ్ ఇస్తాం ఫ్రీగా పేద పిల్లలకి అందరికీ. 18 years దాటిన వాళ్ళకి బాయ్స్ గర్ల్స్కి కంప్యూటర్ ట్రైనింగ్ ఇస్తాము. కంప్యూటర్ ట్రైనింగ్ అయిపోయినతో పాటు ఎవ్రీ మంత్ ఒక జాబ్ డ్రైవ్ కండక్ట్ చేసి ఉంటుంది మాకు. తెలంగాణలో అన్ని జిల్లాల్లో పాటు మనకు మామనార్లో ఎవ్రీ మంత్ ఒక జాబ్ డ్రైవ్ ఉంటుంది. ఎవ్రీ మంత్ మేము మామనార్లో జడ్చర్లో చేస్తుంటుంది. ఇప్పుడు ప్రజాపాలనలో భాగంగా గవర్నమెంట్ కాలేజ్తో లింక్ అప్ అయ్యి ఈరోజు కల్వకుర్తి నిర్వహించాము. ఈ మంత్ ఇక్కడ జరుగుతుంది. మనం 14 కూడా నార్కంలో చేసాము. నెక్స్ట్ మంత్ కూడా చేస్తాం మేడం. మా టార్గెట్ ఒకటే. బాగుంది మేడం. మనం ఒకసారి VTSMS యాడ్ ఇచ్చినప్పుడు స్టూడెంట్స్ ఫోన్ చేస్తూ ఉన్నారు. వాళ్ళు అంటే వాళ్ళ క్వాలిఫికేషన్ తగ్గట్లు వాళ్ళకు ఉంది, వాళ్ళ క్వాలిఫికేషన్ ఉంది, టాలెంట్ ఉంది, కానీ వాళ్ళు ఎక్కడ ప్లేస్ కావాలి, ఎక్కడ జాబ్ కావాలని చెప్పేసి వాళ్ళకి గైడెన్స్ రావట్లేదు అనమాట. గైడెన్స్ తెలియక చాలామంది ఖాళీగా ఉంటున్నారు. మనం ఇట్లా చేయడం వల్ల ఆర్గనైజేషన్ నుంచి, నిర్మాణ ఆర్గనైజేషన్ నుంచి, ఇన్ఫోసిస్ ఫౌండేషన్ నుంచి ఇట్లా చేయడం వల్ల, ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల వాళ్ళు మాకు కాల్ చేయడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళకు ప్రాపర్ గైడెన్స్ ఇస్తున్నాం. అంటే వాళ్ళ క్వాలిఫికేషన్ దగ్గర, టాలెంట్ తగ్గట్టు ప్లేస్ ఇవ్వగలుగుతున్నాం మనం. ఇట్లా ఇవ్వడం వల్ల వాళ్ళ నుంచి కూడా మాకు మంచి రెస్పాన్స్ వస్తున్నారు. ఎందుకంటే 1 వీక్లో ప్లేస్మెంట్ ఇస్తున్నాం మేడం. ఇంకా కొంతమందికి మన 14 రోజు, ఈ రోజు కూడా కొంతమందికి స్పాట్ కూడా ఆపరేటర్ ఇచ్చాం మేడం. ముత్తూట్ ఫైనాన్స్ సంబంధించినవి ఉంటే
అప్పుడే స్పాట్లో ఆపరేటర్ ఇస్తున్నాము. ప్లేస్ చేయడం ముఖ్యం. మీకు ఒకటే మేడం, నిర్మాణ ఫౌండేషన్ నుంచి, ఇన్ఫోసిస్ ఫౌండేషన్ నుంచి ఎవరైతే ఖాళీగా ఉండకుండా ఎవరు కూడా చదువుకున్న వ్యక్తులు ఖాళీగా ఉంటే ఏదో ఉపాధిలో ఉండాలని చెప్పేసి కోసం పనిచేస్తున్నాం. దానిపైన ముందుకెళ్తాం. భవిష్యత్తులో కూడా కలకుర్తిలో డ్రైవ్స్ నిర్వహిస్తాం ఖచ్చితంగా. మేడం గారి సపోర్ట్ ఉంటే, సార్ వాళ్ళ సపోర్ట్ ఉంటే నిర్వహిస్తాం. ఈ అవకాశం ఇచ్చినటువంటి యజమాని గారికి, మేడం గారికి, ప్రిన్సిపల్ రావు సార్ గారికి, శర్వర్ మేడం గారికి మరియు రామకృష్ణ సార్ గారి అందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే మనం కాలేజ్ చాలా మంది ఏంటంటే మనం కాలేజ్ డ్రైవ్ పెడితే కాలేజ్ స్టూడెంట్స్కి న్యాయం జరుగుతుంది. ఓపెన్ డ్రైవ్ పెట్టడం వల్ల అందరికీ న్యాయం జరుగుతుంది. ఓపెన్ డ్రైవ్ పెట్టాలంటే మాకు ఇక్కడ ఆఫీస్ లేదు, లొకేషన్ లేదు. కాబట్టి ఈ కాలేజీ మనం ప్రిమిసెస్లో నిర్వహించడం వల్ల ఓపెన్ డ్రైవ్ వల్ల చాలా మంది గృహిణులు కూడా వచ్చారు మేడం జాబ్ చేయడానికి. గృహిణులు కూడా చాలా మంది రిలయన్స్ టెన్స్ ఉంటుంది మేడం, అక్కడ వాళ్ళకు క్వాలిఫికేషన్ ఎటువంటి ఎక్కుతున్నా కానీ మంచి శాలరీతోని మంచి లొకేషన్లో ఏసీలో పనిచేసేటువంటి లొకేషన్లో కూడా మనం జాబ్ ప్లేస్మెంట్ చేయగలుగుతున్నాం. దీని ద్వారా చదువుకున్న వాళ్ళకి కాకుండా పెళ్లి చేసుకొని గృహిణులు ఉండే వాళ్ళకు కూడా జాబ్ ప్లేస్మెంట్ కల్పించగలుగుతున్నాం నిర్మాణం నుంచి. అనిపిస్తుంది సార్, అంటే ఇప్పుడు ఇంట్లో ఉండి కాకుండా బయటకు వచ్చి పనిచేయాలి అనేసి చాలా మంది కొంటారు, ఇక్కడ రాలేకపోతున్నారు. సో ఇలాంటి జాబ్ ఆపర్చునిటీస్ వల్ల చాలా మంది బయటకు వస్తున్నారు. అదే మేడం, అది చాలా మంది టాలెంట్ చెప్పినా కదా, టాలెంట్ ఉండి కూడా అవకాశం ఉండి కూడా అవకాశం లేక, అది వాళ్ళకి సబ్జెక్ట్ ఉంటుంది, చేసే నాలెడ్జ్ ఉంటుంది, కానీ అవకాశం లేక ఖాళీ ఉంటున్నారు కదా, వాళ్ళకు ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ లేక మేము చేయడం వల్ల జాబ్ వాళ్ళకి కాల్ చేసినప్పుడు వాళ్ళకి ప్రాపర్గా చెప్తాం. మా దగ్గర కౌన్సిలర్స్ ఉంటారు, ట్రైనర్స్ ఉంటారు, రకరకాల స్టాఫ్ ఉంటుంది. కాబట్టి వాళ్ళందరినీ మేము గైడ్ చేస్తున్నాం. గైడ్ చేయడం వల్ల వాళ్ళకి నిరుద్యోగుల నుంచి, గృహిణుల నుంచి అనూహ్య స్పందన వస్తుంది. ఎందుకంటే మాకు జాబ్ రావాలనుకున్నా, చేయాలనుకున్నా కానీ మీరు వెతికి వచ్చి మా దగ్గరికి వచ్చి మాకే ఉపాధి కల్పిస్తుంది, మీ వల్ల మా కుటుంబాలు అంటే మేము ఫ్యామిలీ పోషించగలుగుతాం అని చెప్పేసి వాళ్ళ నుంచి స్పందన చూస్తుంటే మాకు నిర్మాణ విషయంలో వర్క్ చేస్తుంది, మాకు సాటిస్ఫాక్షన్ ఉంది. సాధారణంగా మా కళాశాలలో ప్రతి సంవత్సరం ఇలాంటి జాబ్ మేళాలు నిర్వహిస్తూ ఉంటాము. ఎందుకంటే గతంలో మేము మా కళాశాల విద్యార్థులకు మాత్రమే జాబ్ మేళాలు నిర్వహిస్తుండేవాళ్ళం. కానీ ఈసారి నిర్మాణ సంస్థ వారు మా దగ్గరకు వచ్చి సంప్రదించారు. మేము ఏం చేసామంటే ఓన్లీ మా కళాశాల విద్యార్థులకే కాకుండా బయట చదువుకున్న ప్రైవేట్ కళాశాలలో, ప్రైవేటు స్కూళ్ళలో చదువుకున్న విద్యార్థులకు కూడా అవకాశం కల్పించాలి, నిరుద్యోగతను నిర్మూలించాలనే ఉద్దేశంతో వారిని సంప్రదించి వారి ఆధ్వర్యంలో మేము ఈ జాబ్ మేళా నిర్వహిస్తున్నాం. ఈసారి అనూహ్య స్పందన వచ్చింది. చాలామంది పెళ్ళైన మహిళలు, తర్వాత చదువుతున్న విద్యార్థులు, దూర ప్రాంతాలకు వెళ్ళలేక, జాబ్ చేయలేక, ఉన్న ఊళ్ళలోనే జాబ్ చేయాలనే లేడీస్ కూడా వచ్చారు. వారి కోసం మా నిర్మాణ సంస్థ వారు వారికి సదవకాశం కల్పించారు కొంతమందికి. కాబట్టి వారికి ప్రత్యేక ధన్యవాదాలు. మేము ఎవ్రీ ఇయర్ టీఎస్కే స్కిల్స్లో భాగంగా దీనిలో జాబ్ సంబంధించిన కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ కంప్యూటర్ స్కిల్స్ అని ట్రైనింగ్ ఇస్తున్నాము. మా కాలేజీలకే కాదు, బయట వాళ్ళు వచ్చినా కూడా ఓల్డ్ స్టూడెంట్స్ కూడా గ్రాడ్యుయేట్ చేస్తాము. జాబ్ రైస్ ఖచ్చితంగా ఎవ్రీ సెమిస్టర్లో కండక్ట్ చేస్తాము. ఈసారి ప్రత్యేకంగా లోకల్ వాళ్ళ కోసము లోకల్ సరౌండింగ్ జాబ్స్ సంబంధించిన కంపెనీస్ తెచ్చినాము. ఇవే కాదండి, హైదరాబాద్కి సంబంధించిన ఇన్ఫోసిస్ ఇలాంటి కంపెనీస్ కూడా ఉన్నాయి. టెక్ మహీంద్రా కానీ వాళ్ళు ఆన్లైన్ ఇంటర్వ్యూ తీసుకుంటున్నారు. అవి కూడా నెక్స్ట్ జూన్లో వేరే కంపెనీస్ కూడా స్టార్ట్ చేస్తారు. ఖచ్చితంగా మనం చదువుకున్న చదువుతో ఒక జాబ్ చేయాలి. సర్టిఫికేట్స్ ఉండడం జస్ట్ మనకు సర్టిఫికేట్తో ఒక జాబ్ చేయాలి, అదే మా మోటో. థ్యాంక్ యూ అవకాశం ఇచ్చినప్పుడు మేడం. థ్యాంక్ యూ. లంచ్ బాక్స్ తో సచివాలయానికి సాధారణ ఉద్యోగిల సీఎం విజయ్ తమిళనాడు రాజకీయాల్లో చరిత్రక విజయం సాధించి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నటుడు జోసెఫ్ విజయ్ తన విలక్షణమైన పనితీరుతో వార్తల్లో నిలుస్తున్నారు. ప్రమాణ స్వీకారం చేసిన నాటి నుంచి ఆయన అనుసరిస్తున్న క్రమశిక్షణ, సమయపాలన రాష్ట్ర అధికార వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఓ సాధారణ ప్రభుత్వ ఉద్యోగి మాదిరిగా ఆయన వ్యవహరిస్తున్న తీరుపై ఉన్నతాధికారులు సైతం హర్షం వ్యక్తం చేస్తున్నారు. మే 10న ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన విజయ్ ప్రతిరోజు నిర్దేశిత సమయానికి పావుగంట ముందే చెన్నైలోని సెయింట్ జార్జ్ కోర్టులో సచివాలయానికి చేరుకుంటున్నారు. ఇంటి నుండి స్వయంగా లంచ్ బాక్స్ తీసుకెళ్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. భోజన విరామ సమయంలో కూడా తన ఛాంబర్కే పరిమితమై భోజనం ముగించి వెంటనే తిరిగి విధుల్లో నిమగ్నమైపోతున్నారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.